ప్రారంభమైంది మనకు. పురుషోత్తమ మాసము అంటే అధిక మాసము, దానికి పురుషోత్తమ మాసం అని పేరు. భౌతికంగా అధిక మాసము, ఆధ్యాత్మిక పరంగా పురుషోత్తమ మాసము. ఈ పురుషోత్తమ మాసం గురించి ఒక 2 మినిట్స్ ఫస్ట్ తెలుసుకుందాము. ఈ అధిక మాసం అనేది ఎందుకు వస్తుందంటే చాంద్రమానం ప్రకారము, సౌరమానం ప్రకారము మనకు కరెక్ట్గా 12 నెలలు. ఈ సౌరమానం ప్రకారము, చంద్రమానం ప్రకారము ఏమవుతుందంటే భూమి చుట్టూ సూర్యుడు తిరిగినప్పుడు, చంద్రుడు భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు కొన్ని రోజులు మిగిలిపోతాయి అన్నమాట. ఆ మిగిలిపోయిన రోజులన్నీ కలిపి ఒక మంత్ అవుతుంది. అవన్నీ కలిపి అధిక మాసంగా ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఇది ఇప్పుడు మాసం అని. అయితే ఈ అధిక మాసంలో వేరే శుభకార్యాలు, కర్మకాండకు సంబంధించినవి ఏవి చేయకూడదు. మొత్తము భగవంతునికి సంబంధించినవి మాత్రమే పుణ్యకార్యాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, దాన ధర్మాలు, భగవంతునికి సంబంధించినవి ఏవైనా చేసుకోవచ్చు. వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు అనేటివి జరగదు. ఎందుకంటే మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అది ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సంక్రాంతి ఉంటుంది. కానీ ఈ అధిక మాసంలో భగవంతుడు సూర్యుడు ఏం చేస్తాడు, ప్రతి నెలలో ఒక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు సంక్రాంతి సమయంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ప్రతి నెలకు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభ సంక్రాంతి, మీన సంక్రాంతి, తులా సంక్రాంతి అని వస్తాయి. అయితే అధిక మాసంలో మాత్రము 12 సంక్రాంతులే ఉంటాయి. సంక్రాంతి అనేది ప్రవేశం లేదనమాట. అందుకే అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అప్పుడు ఈ అధిక మాసం దేవత ఏం చేస్తుందంటే చాలా బాధపడుతుంది అనమాట. అధిక మాసంలో ఏవి జరగవు, అందరూ నన్ను అధిక మాసం అని పక్కకు పెట్టేస్తున్నారని భగవంతునితో మొరపెట్టుకుంటే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారంటే, నీవెందుకు బాధపడుతున్నావు, ఈ అధిక మాసంకి నాకు ఎంతైతే ఉందో నాలోని శక్తులన్నీ నీకు ప్రవేశపెడుతున్నాను. నీవు ఏమి బాధపడకు, మలమాసం అని బాధపడుతున్నారు, మలమాసం అని పేరు పెట్టారు అని అధిక మాసం దేవత బాధపడుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తాడు, లేదు నీవు ఇప్పటి నుంచి ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు వస్తుంది. నాకున్న శక్తులు అన్నీ నీకు దారపోస్తున్నాను. ఎవరైతే ఈ అధిక మాసంలో కొంచెం ఏం చేసినా కానీ దానికి అధిక ఫలితాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. ఈ విధంగా వరం ఇస్తున్నా. ఇప్పుడు నువ్వు బాధపడద్దు. ఇప్పుడు అన్ని మాసాల కన్నా నీవే శ్రేష్టము. నిన్ను ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అధికంగా ఇష్టపడతారు, అన్నీ ఎక్కువగా చేస్తారు, ప్రతిరోజు చేసే వాటికన్నా ఎక్కువగా చేస్తారని భగవంతుడు అమ్మకు అధిక మాసానికి వరం ఇస్తాడనమాట. అందుకోసం ఈ అధిక మాసము చాలా శ్రేష్టమైంది. మనం ఒక్క మాల జపం చేసిన, ఒక 100 మాలలు జపం చేసిన ఫలితం వస్తుంది. అందుకే ఎవరైతే ఎక్కువ 1, 2, 3, 4, 5 అలా చేస్తున్నారో రెట్టింపు చేసుకుంటూ వెళ్ళండి. అధిక మాసంలో ఎక్కువ చేయండి. ఎంత ఎక్కువ జపం చేస్తే అంత ఎక్కువ ఫలితము. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, టెంపుల్ కన్స్ట్రక్షన్ పోయి ఈ మాసంలో మీరు ఎంత తక్కువ దానం ఇచ్చినా అది అధిక ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగపరచుకోండి. దానం టెంపుల్కి డొనేట్ చేయండి ప్రతి ఒక్కరు. ఎవరైతే ఇవ్వలేదు, ఎంత పెద్ద రాధాశ్యామచంద్రులకు టెంపుల్ నిర్మాణం జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరూ అధిక మాసంలో ఇవ్వడం వల్ల చాలా అధిక ఫలితం ఉంటుంది. మీకు కూడా ఎక్కువ ఫలితం వస్తుంది దానివల్ల. కాబట్టి మన ధనదింద అందరూ ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయండి, జపం చేయండి. ప్రతిరోజు టెంపుల్కి రండి, భగవంతునికి నెయ్యి దీపాన్ని అర్పణ చేయండి. భగవద్గీత పురుషోత్తమ అధ్యాయం అని ఉంది, 15వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పకుండా చదవండి. గోవర్ధన ధరం అది మంత్రం ఉంది ఒకటి, ఆ మంత్రం చదవండి, చౌరాష్టకం చదవండి. వీలైనంత వేరే పనులన్నీ తక్కువ చేసుకొని ఈ 30 రోజులు తప్పకుండా ప్రతి ఒక్కరూ భక్తిలో గడపడానికి సమయాన్ని వెచ్చించండి. ఇప్పుడు శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయము 1వ శ్లోకాన్ని మనము చర్చ చేసుకున్నాము. వృషభ ఉవాచ నాయాం దేహభాజామృలోకే కష్టాన్ కామనహర్తే విభుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. నాయాం దేహభాజామృలోకే కష్టాన్ కామానర్హతే విభుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. నాయాం దేహో
कष्टान् कामनहर्ते विद्भुजां ये तपो दिव्यं पुत्रकायेन सत्वं शुद्धेद्यस्मात् ब्रह्मसौख्यं त्वनन्तम्। పదపదద అర్థం. వృషభ ఉవాచ, వృషభదేవుడు పలికెను, ఆయం ఇట్టి దేహమును దేహభాజం దేహాదారులకు జీవులలో నులేకే ఈ లోకమున కష్టప్రదమైన కామాన్ ఇంద్రియాభోగము నా హర్హతే తగదు విద్భూజం మలభక్షణం చేయువాని యొక్క ఏదైతే తపస్సు దివ్యమైనది పుత్రులారా దేని చేతనైతే సత్వం హృదయము శుద్ధ్యేత్ పవిత్రమగును యస్మాత్ దాని వలన బ్రహ్మసౌఖ్యము ఆధ్యాత్మికానందముతు నిక్కముగా అనంతమైనది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. వృషభదేవుడు అంటే ఇది ఒక అవతారము. మనకు మొత్తము అవతారాలు ఎన్ని చెప్పండి? అన్ని అవతారాలు తెలుసా? ఎన్నో మీకు భగవంతుని అవతారాలు? దశావతారాలు మాత్రమే మనకు తెలుసు, కానీ భాగవతం చదివినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది 21 అవతారాలు ఉన్నవి. ఇప్పుడు కలిపి అవతారం, రాబోయే అవతారంతో కలిపి 22 అవతారాలు అవుతాయి. ఆ 21 అవతారాలలో వృషభదేవుడు 8వ అవతారం అన్నమాట. ఆ వృషభదేవుని గురించి ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. వృషభదేవుడు ఆయన తన పుత్రులతో చెప్తున్నారు, పుత్రులారా, ఈ లోకంన మానవ జన్మను బడిసిన దేహాదారులకు జీవులకు కేవలము ఇంద్రియాభోగార్థము రేయింబవళ్ళు కష్టించి పనిచేయుట ఎంత మాత్రము తగదు. అట్టి సుఖము మలభక్షణం చేయు శునక సూకరములకు కూడా లభించుచున్నది. కనుక మనుజుడు దివ్యమగు భక్తియోగ స్థితిని పడయుటకు తపస్సు చేపట్టవలెను. అట్టి కార్యములచే హృదయము పవిత్రమే దివ్య స్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది అనంతమైనది అగు దివ్య సుఖమును అతడు బడయును. ఇప్పుడు వృషభదేవుడు చెప్తున్నాడు, తన పుత్రులకు చెప్తున్నాడు అనమాట. ఈ వృషభదేవుని అవతారం ఏమంటే, అష్టమేరు దేవ్యాం తు నాభ్యేర్చత గురుక్రమ దర్శయాన్వస్మధీరాణం సర్వాశ్రమా నమస్కృతాం. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారము. ఈయన పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వ ఆశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమున చూపెను.
నాభి మేరీదేవి దంపతులకు ప్రతిఫలంగా లభించిన వృషభదేవుడు శాస్త్రపరితమైన వర్ణితమైనట్టి సమస్త భగవన్ లక్షణాలను ప్రదర్శించాడు. అతడు స్వయంగా భగవంతుని అవతారం కాబట్టి అతనిలో భగవంతునిలో ఉండవలసిన చక్కని శరీరము, శౌర్యము, బలము, సౌందర్యము, నామము, యశస్సు, ప్రభావము, ఉత్సాహము కలిగినట్టి తన పుత్రుడు నరులలో శ్రేష్ఠుడని తలచి నాభి అతనికి ఋషభుడని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత వృషభదేవునిలో గోచరించే అద్భుతమైన భగవత్ లక్షణములను చూసి ఇంద్రునికే ఈర్ష్య కలిగింది. అతడు భగవంతుడు నాభి మేరీదేవులు అనేవారు వాళ్ళ సంతానం కోసము తపస్సు చేస్తారనమాట. తపస్సు చేసిన తర్వాత వాళ్ళతో పాటు గురువులందరూ కలిసి ఆ తపస్సు చేసే టైంలో గురుదేవులు అందరూ ఉంటారు. వాళ్ళు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కావాలి కోరుకోండి అని అన్నప్పుడు ఋషులందరూ కలిసి వాళ్ళు ఏం అడగకముందే లేదు భగవంత మీరే మాకు వీళ్ళకి నాభి మేరీదేవులకు పుత్రునిగా జన్మించాలి అని అడిగినప్పుడు నేను స్వయంగా రాలేను కాబట్టి నా అంశతో మీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు, అతను వృషభదేవుడు అని భగవంతుడు వరం ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన వరంతో ఆయన వృషభదేవుడు భగవంతుని యొక్క అంశావతారం. వృషభదేవుడు బ్రహ్మ అంశావతారం. భగవంతుని బ్రహ్మావతారం కాదు, బ్రహ్మనే వచ్చి చెప్తారని చెప్తారు. బ్రహ్మ కోసం తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై భగవంతుని అవతారం కావాలని భగవంతుడే మాకు పుత్రునిగా జన్మించాలని కోరుకుంటే అప్పుడు భగవంతుడు నేను స్వయంగా మీకు పుత్రునిగా జన్మించలేను కానీ నా అంశగా మీకు జన్మనిస్తానని చెప్పి అతడు వృషభదేవుడు పుడతాడు. ఆయన అందుకే భగవంతుని అవతారం అన్నమాట. తల్లిదండ్రులు వానప్రస్థాన్ని స్వీకరించి వెళ్ళిపోగానే ఋషభదేవుడు ఆయన ఏం చేస్తాడంటే నేటి కాలంలో భగవతావతారములను చెప్పుకునేవారు జనులకు ఎదురయ్యే అతివృష్టి, అనావృష్టి వంటి ఆదిదైవిక తాపాలను నివారించడం ద్వారా తమ శక్తిని చాటుకోవాలి. ఏవో చిన్న చిన్న గమ్మతులు చేసి కొంతమంది మనుషులను విస్మృతులను చేసినంత మాత్రమున వారు భగవతవతారాలు అయిపోరు. ఈ విషయం వారిట్లోనూ గుర్తించరు. కానీ కనీసం వారిని గుడ్డిగా అనుసరించే మనుషులనైనా తెలుసుకోవాలి. అప్పుడు వారు మోసపోకుండా ఉంటారు. తల్లిదండ్రులు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వెళ్ళిపోగానే వృషభదేవుడు గురువు ఆదేశం ప్రకారము బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి కాగానే గురుదేవునికి గురుదక్షిణ సమర్పించి సెలవు గైకొని తన నగరానికి వచ్చాడు. ఆ తర్వాత అతడు స్వర్గరాసు ఒసగిన జయంతి అనే కన్యను పరిణయమాడి తనతో సమానులైనట్టి 9 పుత్రులను పొందాడు. అయితే వృషభదేవుడు అతను భగవంతుని లక్షణాలనే కలిగి పెరిగి పెద్దవాడైన తర్వాత మంచిగా రాజ్యపాలన చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రునికి అతనిపై ఈర్ష్య కలిగి ఏం చేస్తాడు, విపరీతమైన వర్షాన్ని కురిపిస్తాడు. విపరీతమైన వర్షాన్ని కురిపించినప్పుడు ఈయన భగవంతుని అవతారమే కాబట్టి ఇదంతా ఇంద్రుని మాయ అని తెలుసుకొని అతను ఏం చేస్తాడు, అతను తన బలంతో ఆ వర్షాన్ని నిలుపుదల చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే ఇతను స్వయంగా భగవంతుడే. ఈ విధంగా వర్షం కురుస్తున్నప్పుడు అది నిలిచిపోవడం అంటే భగవంతుడు తనలో ఉన్న శక్తి చేత ఆ వర్షాన్ని నిలుపుదల చేస్తాడు. దీనికి ఉదాహరణ వృషభదేవుడు, ఇతడు స్వయంగా భగవంతుని అవతారమని అప్పుడు ప్రజలందరూ నమ్ముతారు. నేటి కాలంలో తాత్కాలికంగా కొంతమంది గురువులు ఉంటారు, ఏవో చిన్న చిన్న మాయలు చేసి సృష్టించడం, విభూతి సృష్టించడం, పువ్వులు సృష్టించడం, ఏవో కొన్ని మాయలు చేస్తారు. కానీ మంది వాటికి వాళ్ళను మోసపోతారనమాట. ఇతను ఇవి చేశాడు కదా, ఇతనే భగవంతుడు ఉండొచ్చని. ఆ విధంగా మోసపోవద్దు. భగవంతుని అవతారము, భగవంతుని అంశం పుట్టిన వాళ్ళను మనం గుర్తించడము అంటే భక్తి ద్వారా మాత్రమే వాళ్ళను గుర్తించగలము. మామూలుగా మనము కర్మకాండలో ఉండి భౌతికంగా ఉన్నప్పుడు నిజమైన భగవంతుని గుర్తించలేము. మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉంటామో అప్పుడు అసలైన గురువు ఎవరు, భగవంతుడు ఎవరు అనేది గుర్తించడానికి వీలవుతుందన్నమాట. అతడు వృషభదేవుని తల్లిదండ్రులు వాళ్ళు వానప్రస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఇతడు గురువాశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చక్కగా అన్ని విద్యాభ్యాసం చేస్తాడు. చేసిన తర్వాత గురువు దగ్గర గురుదక్షిణ సమర్పణ చేసి తను వివాహం చేసుకుంటాడు.
స్వర్గరాజు వస్తున్న జయంతి అనే కన్యను వృషభదేవుడు పరిణయం ఆడుతాడు. ఆ పరిణయం ఆడిన తర్వాత తనకి తమతో సమానమైన నూరుగురు పుత్రులు జన్మిస్తారు. వృషభదేవుడు భగవదవతారం కనుక పూర్ణ స్వతంత్రునిగా ఉండేవాడు. జన్మ, మృత్యు, వార్ధక్య వ్యాధులతో అతనికి ఎలాంటి సంబంధము లేదు. సకల జీవుడు అతడు శ్రేయోభిలాషిగా ఉండేవాడు. సకల జీవులకు గృహస్థాశ్రమంలో కొనసాగుతూనే వర్ణాశ్రమ ధర్మపాలనం ద్వారా ఏ విధంగా పూర్ణత్వాన్ని పొందవచ్చునో అతడు జనులకు తన ఉపదేశాల ద్వారా, స్వీయ నడవడిక ద్వారా బోధించాడు. సమస్త వేదజ్ఞానమును ఎరిగినప్పటికీ వృషభదేవుడు క్షత్రియునిగానే వర్తించి శమ, దమ, తితిక్షాదుల విషయంలో బ్రాహ్మణుల ఉపదేశాలను పాటించాడు. అంతేకాకుండా అతడు బ్రాహ్మణుల నిర్దేశంలో అన్ని యజ్ఞాలను 100 సార్లు ఉనరించి విష్ణు భగవానునికి ప్రీతి కలిగించాడు. అతడు ఉనరించిన యజ్ఞాలు పుణ్య ప్రదేశాలలోనూ శ్రద్ధావంతులకు బ్రాహ్మణుల చేత నిర్వహించబడి జయప్రదములు అయ్యాయి. అన్ని యజ్ఞములలోనూ విష్ణు అర్చనం జరిగి దేవతలకు యజ్ఞప్రసాదం వితరణ చేయబడింది. ఈ విధంగా ఆయన సకల గృహస్థాశ్రమంలో కొనసాగుతున్న ఆయనను జయంతి అనే ఆ కన్యను వివాహమాడాడు. 9 పుత్రులకు జన్మనిచ్చాడు. అయితే కూడా అతనికి జన్మ, మృత్యు, వార్ధక్య బాధ్యతతో ఎలాంటి సంబంధం గృహస్థాశ్రమంలోనే ఉంటూనే దాన్ని కట్టుకోకుండా భక్తి ప్రచారం చేయడము, ఏ విధంగా మానవుడు ఏ విధంగా జీవించాలనేది అతను మనకు నేర్పిస్తున్నాడనమాట. వర్ణాశ్రమ ధర్మపాలన ద్వారా ఏ విధంగా పూర్ణత్వాన్ని పొందవచ్చునో జనులకు తన ఉపదేశాల ద్వారా, స్వీయ నడవడిక ద్వారా బోధించాడు. అతను సమస్త వేదజ్ఞానంను ఎరిగినప్పటికీ క్షత్రియునిగానే వర్తించి క్షమ, దమ, తితిక్షాదుల విషయంలో బ్రాహ్మణుల ఉపదేశాలను, గురువాజ్ఞలను అతడు పాటించాడు. అతడు 100 యజ్ఞాలను ఉనరించి విష్ణు భగవానునికి ప్రీతిని కలిగించాడు. అతను ఉనరించిన యజ్ఞాలన్నీ కూడా పుణ్య ప్రదేశాలలోనూ మరియు శ్రద్ధావంతులకు బ్రాహ్మణుల చేత వర్ణించబడి విష్ణు భగవానునికి ప్రీతిని కలిగించాయి. అతడు ఉనరించిన యజ్ఞాలన్నీ కూడా విష్ణు అర్చనము జరిగి దేవతలు యజ్ఞప్రసాదం వితరణ చేయబడింది. అతడు ఎప్పుడైతే మనం యజ్ఞాలు, హోమాలు చేస్తామో అవి ఎంతో శ్రద్ధతో నిష్ఠ కలిగిన బ్రాహ్మణుల చేత ఆచరింపబడినప్పుడు మాత్రమే అది విష్ణువుకు అది స్వీకరిస్తాడు, అందుతుందన్నమాట. ఈ విధంగా అతడు దేవతలకు కూడా యజ్ఞప్రసాదం వితరణం చేయబడింది. అతను చేసిన యజ్ఞాలన్నీ జయప్రదం అయ్యాయి కాబట్టి అతను వనరించిన యజ్ఞాలన్నీ కూడా వితరణం చేయబడింది. అంటే వృషభదేవుని పాలనలో సర్వులకు సమస్తము సమృద్ధిగా లభించినందున సామాన్యులైనను పూర్ణ సంతుష్టులై ఉండి ఇంకొకరిని ఏదీ ఆశించలేదు. ఆ విధంగా వారికి రాజు పట్ల విశేష అనురాగం కలిగింది. తమ రాజు తండ్రిలాగా అన్నీ ఇస్తూ ఉంటే అన్యులను ఆశించేదేమిటని వారు అనుకునేవారు. ఆయన పాలనలో అందరూ సమృద్ధిగా ఉండేవారు. సామాన్య జనులు కూడా ఎంతో సంతుష్టితో ఉండేవారు. ఆ విధంగా ప్రజలు, రాజుల మధ్య అనేది సమన్వయం ఏర్పడింది. ఎప్పుడైతే రాజు పాలన కరెక్ట్గా ఉంటుందో, ఒక రాజు భక్తి మార్గంలో ఉంటాడో అప్పుడు ఆ రాజ్యం అనేది సమృద్ధిగా ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి అనేది ఏముండదు, సుసంపన్నంగా ఉంటుంది. అందరూ భగవద్భక్తులుగా ఉంటారు. ప్రజలు, రాజు మధ్య సమన్వయం అనేది ఏర్పడుతుంది. ఒకసారి అతని 100 మంది పుత్రులు ఏం చేశారంటే బ్రహ్మర్షుల సభ జరుగుతుంటే అక్కడ పుత్రులందరూ బ్రహ్మోపదేశాలను విన్నారు. ఆ సమయంలో వృషభదేవుడు కూడా ప్రజల సమక్షంలో తన పుత్రులకు బోధ చేశాడు. నిజానికి వృషభదేవుని పుత్రులందరూ చక్కని ఆచరణ కలిగిన వారు, భక్తులు, యోగ్యులు అయ్యుండి అయినను భవిష్యత్తులో వారు చక్కగా రాజ్యపాలన చేసే రీతిలో వృషభదేవుడు వారికి ఉపదేశం చేశాడు. తన పుత్రులకు అతడు చేసిన ధర్మ ప్రబోధము భాగవత ధర్మమే. అది దుఃఖ నివృత్తికి, మోక్ష ప్రాప్తికి సంబంధించిన ధర్మాన్ని కూడా అతిశయించినట్టిది. అద్భుతమైనటి వృషభదేవుని ఉపదేశాలు భగవద్ధామ పయనంలో ఉన్నవారికి ఎంతో మార్గదర్శకాలు, స్ఫూర్తిదాయకాలు. ఆ ఉపదేశాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. వృషభదేవుడు తన 100 మంది పుత్రులకు అక్కడ బ్రహ్మర్షుల సభ జరుగుతుంటే ఆ సభలో అతనితో పాటు పుత్రులందరికీ కూడా బ్రహ్మోపదేశాలు చేశాడు. ఆయన పుత్రుల ఆ సభలో గురువుగారు చెప్పేవి అన్నీ వింటుంటే అవి చెప్పడమే కాక తన పుత్రులందరికీ కూడా మళ్ళీ తాను కూడా ఉపదేశాలు చేశాడనమాట. అయితే
ఆల్రెడీ ఈ వృషభదేవుని పుత్రులందరూ చక్కని ఆచరణ కలిగిన వారు, భక్తులు, యోగ్యులు అయి ఉన్నారు. అయితే కూడా వాళ్ళకి మీరు నేను వానప్రస్థానాన్ని స్వీకరించి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వృషభదేవుడు తన పుత్రులందరికీ రాజ్యపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలని వాళ్లకు బోధన చేస్తూ ఉన్నాడు. ఆ బోధలో ఇప్పుడు పుత్రులారా, మానవ జన్మ పొందినట్టి జీవులకు ఇంద్రియాభోగార్థము రేయింబవలు కష్టించి పనిచేయడం తగదు. అటువంటి సుఖము సునక సూకరాలకు కూడా లభిస్తుంది. కనుక మనిషి దివ్యమైన భక్తి యోగ స్థితిని పొందడానికి తపస్సును చేపట్టాలి. అప్పుడే అతనికి అనంతమైన సుఖము కలుగుతుంది. ఎప్పుడైతే మనకు మానవ జన్మ లభిస్తుందో ఆ లభించిన మానవ జన్మను వృధా చేసుకోకూడదు. మనము చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రుల పెంపకంలో ఉండి తల్లిదండ్రులు భక్తి మార్గంలో ఉంటే వాళ్ళ పిల్లలు ధన్యులు. పుట్టిన బై బర్త్ నుంచే పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు భక్తిని అలవరిస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దగా అవుతూ చదువుతో పాటు భక్తిని అలవరుచుకున్నప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా భక్తి మార్గంలో ఉంటారు. భక్తి మార్గం ఎప్పుడైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కారు. వాళ్ళ తల్లిదండ్రులు మరియు పుత్రులు అందరూ కూడా వాళ్ళ జీవితము ధన్యమైపోతుంది. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే భక్తి మార్గంలో మన సంతానాన్ని పెంచుతామో అప్పుడు తల్లిదండ్రులకు పుత్రులకు సమన్వయం ఏర్పడుతుంది. అందరూ కలిసి భక్తి చేయడానికి, ఆచరణ చేయడానికి కూడా వీలవుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ మనం మానవ జన్మ లభించిన తర్వాత మనము ఉదయాన్నే లేవడం, వంట చేసుకోవడం, ప్రతి టైంకి మామూలుగా ఉదయం తినడము, మళ్ళీ మధ్యాహ్నం భోంచేయడం, రాత్రి భోంచేయడము, మళ్ళీ వేరే దైనందిన కార్యక్రమాలు చేసుకోవడము, అవన్నీ చేసుకొని భక్తి అనే దానికి టైంను మనం కేటాయించడం లేదు. మనకు భగవంతుడు 24 గంటలు సమయాన్ని ఇచ్చాడు. ఆ 24 గంటలలో మనం ఏం చేస్తున్నామంటే దైనందిన కార్యక్రమాలను ఏది విడవకుండా అన్నీ చేసుకుంటున్నాం. కానీ భక్తికి మాత్రము భక్తి చేయడానికి, భగవంతుని సేవ చేయడానికి, ప్రవచనాలు వినడానికి మరియు మందిరాలకు వెళ్ళడానికి టైం స్పెండ్ చేయడం లేదు. మనము అంటే దాన్ని ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ విధంగా ఎప్పుడైతే మనకు మానవ జన్మ అనేది లభించినప్పుడు ఆ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ఇప్పుడు వృషభదేవుడు తన పుత్రులతో చెప్తున్నాడు. అది మనకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా తన పుత్రులకు ఈ విధంగా బోధన చేస్తున్నాడు. మనకు కూడా వర్తిస్తుంది. ఇది మనము ఇప్పుడు జంతువులు కూడా కుక్కలు, పందులు, నానా రకాల జంతువులు అవి కూడా ఏం చేస్తాయి, అవి తింటవి, పండుకుంటవి, ఎక్కడ ఏదో విధంగా వాటికి ఆహారం లభిస్తుంది, తింటున్నాయి, పండుకుంటూనే విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, చేస్తున్నాయి. మనం కూడా అదే చేస్తున్నాం. కాకపోతే జంతువులకు బుద్ధి లేదు, మనకు బుద్ధి అనేది ఉంది. వాటికి భగవంతుడు గుడికి వెళ్ళాలి, ప్రవచనం వినాలి, భక్తి చేయాలనేది ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ ఆ జీవరాశులలో మానవ జన్మకు పుట్టిన మానవునికి తప్ప ఏ జంతువుకు కానీ ఏ క్రిమి కీటకాలకు కానీ ఈ భక్తి చేయాలి అనే బుద్ధి వాళ్ళకి లేదు. భగవంతుడు వాటికి అన్నీ ఇచ్చాడు కానీ బుద్ధి అనేది ఇవ్వలేదన్నమాట. ఆ బుద్ధి లేనందువల్ల అవి భక్తి చేయలేవు. అది భక్తి చేయకుండా అవి అలాగే జనన మరణ చక్రంలో బందీ అయి తిరుగుతూ ఉంటాయి. అందుకే మనకి ఎప్పుడైతే మానవ జన్మ లభించిందో ఆ మానవ జన్మను వృధా చేసుకోకుండా భక్తి మార్గంలో ఎప్పుడైతే మనమైతే భక్తి మార్గంలో ఉంటామో అప్పుడు మాత్రమే మన జన్మకు సార్థకత లభిస్తుంది. ఎప్పుడైతే మనము అన్ని పనులు చేస్తూ భక్తిని విడనాడుతామో అప్పుడు మన జన్మ వృధా అవుతుంది. మరలా జనన మరణ చక్రంలో బందీ అయిపోతాము. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, దీంట్లోనే బందీ అయిపోతాం. కాబట్టి ప్రతి మనిషి మానవుడై జన్మించినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు కూడా తెలియచేయండి. ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా వస్తున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకోండి. కృష్ణ చైతన్యంలో జైన్ కాండి, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ చైతన్య మందిరంలో భక్తి గురించి చాలా చక్కగా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ జోడన చేయండి, భక్తి అనేది నేర్పించండి, నామస్మరణ చేయండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, భక్తి మార్గంలోకి రండి. ప్రతి ఒక్కరూ ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జన్మను ఎవ్వరు కూడా వృధా చేసుకోవద్దు. పుణ్యకార్యమైన పాపకార్యమైన ఫలమును కలగజేసి తీరుతుంది. మనం పుణ్యం చేసినా పాపం చేసినా దానికి ఫలాన్ని మాత్రం తప్పకుండా అనుభవిస్తాం. అయితే మనిషి కామ్యకర్మ రతుడే ఉన్నంత వరకు భౌతిక దేహాలను స్వీకరించవలసి వస్తుంది.
అతడు తమోగుణయుతుడే ఉన్నంత వరకు అతని మనస్సు కర్మవశమై ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహాలను స్వీకరిస్తూ ఉంటామో మనము పుణ్యపాపాలను చేసుకుంటూ ఉన్నంతకాలము భౌతిక దేహాలను స్వీకరించవలసే వస్తుంది. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఎప్పుడైతే మనిషి తమోగుణుడై ఉన్నంత వరకు కర్మవశమై ఉంటుంది మనస్సు అనేది. మనము తమోగుణంలో ఉండకూడదు, సత్వగుణాన్ని అవలంబించుకోవాలి, సత్వగుణానికి రావాలి. స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణే భౌతిక అస్తిత్వానికి మూలము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టిపడవేసే ఆ మిథ్యాభావన వలనే మనిషి దేహము, ఇల్లు, ఆస్తి, సంతానము, బంధుత్వము, ధనము పట్ల ఆసక్తుడై నేను నాదనే భ్రమకు లోనవుతాడు. అటువంటి దృఢమైన హృదయగండి సడలినప్పుడు గృహపుత్ర కళాత్రాదుల పట్ల ఆసక్తి అట్లరు విడిచిపెట్టి మోహాన్ని త్యజించి భగవద్ధామానికి వెళతాడు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇదే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ భౌతిక అస్తిత్వానికి మూలము. స్త్రీ పురుషుల మధ్య హృదయాలను కట్టిపడేసే ఆ మిథ్యాభావన వలనే మనిషి తన ఇల్లు, ఆస్తి, సంతానము, బంధుత్వము, ధనము ఇవే మనము మానవ జన్మలో దీన్నే అనుభవిస్తున్నాం తప్పిస్తే మళ్ళీ అది భగవంతునికి భక్తికి మనము కేటాయించలేకపోతున్నాము. ఆ విధంగా చేయొద్దు అని వృషభదేవుడు చెప్తున్నారు. పరమహంస అయినట్టి గురువును ఆశ్రయించండి. ఆ విధంగా దేవదేవుడి అయిన నా పట్ల శ్రద్ధను, ప్రేమను పొంది ఉండండి. ఇంద్రియాభోగాన్ని త్యజించండి. సుఖదుఖ ద్వంద్వాలను ఓర్పుతో సహించండి. జీవులు ఉన్నత లోకాలలోనూ దుఃఖభాగులై ఉంటారు కనుక సత్య విచారణతో భక్తి యోగంలో నిలిచి తపస్సు చేయండి. భగవత్ కథలను వినండి. భక్తులతో సాంగత్యం చేయండి. భగవద్గీత కీర్తన చేస్తూ ఎల్లరినూ సమదృష్టిలో చూడండి. వైరాన్ని విడిచిపెట్టి శోకాన్ని అణుచుకోండి. దేహ గేహాదులతో తదాత్మ్యాన్ని విడిచి శాస్త్రపఠనం చేయండి. అవసరమైన ప్రసంగాలను మానండి. ఎల్లప్పుడూ భగవంతున్నే తలపోస్తూ యోగ్యుడైన వ్యక్తి నుండి జ్ఞాన సముపార్జన చేయండి. ఈ విధంగా భక్తి యోగాన్ని అభ్యసిస్తే మీరు ధైర్య ఉత్సాహాలతో జ్ఞానవంతులై మిథ్యాహంకారాన్ని త్యజించడానికి సమర్థులవుతారు. భగవత్ కథలను వినండి. భక్తులతో సాంగత్యం చేయండి. భగవత్ కీర్తన చేయండి. అందరినీ సమదృష్టితో చూడండి. ఎవరితో వైరాన్ని పెట్టుకోవద్దు. శోకాన్ని అణుచుకోండి. శాస్త్రపఠనం చేయండి. అనవసరమైన ప్రసంగాలను మానండి. మనకు టైం దొరకడం లేదంటాం కానీ మనం ఏం చేస్తామో మన అన్ని పనులు అయిపోయిన తర్వాత టీవీ చూడడమో, ఫోన్ చూడడమో, లేకపోతే ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం ఏదన్నా కొంచెం పలకరిస్తే ఆ మాటలు అట్లే పెడితే మనం టైమే చూడం. 1 అవర్ అయిపోతుంది, 2 అవర్ అయిపోతుంది, చేస్తాం. అక్కడ టైం వృధా చేస్తున్నాం. కానీ భగవంతుని కోసము భక్తి కోసం టైం కేటాయించడం అంటే లేదు మాతాజీ టైం సరిపోవట్లేదు, నేను జాబ్కి వెళ్ళాలి, పని ఉంది, షాప్కి వెళ్ళాలి, వంట చేయాలి, పిల్లలు ఉన్నారు అని ఏవేవో మనం సాకులు చెప్పి భగవంతుని భక్తి చేయడానికి తప్పించుకుంటాం. కానీ మనము కరెక్ట్గా మన టైంని అడ్జస్ట్ చేసుకొని టైం వృధా చేయకుండా చేస్తే మనం తప్పకుండా భక్తి మార్గాన్ని కూడా ప్రతిరోజు 24 గంటలలో 2 అవర్స్ భక్తికి కేటాయించమని గురువుగారు చెప్తున్నారు. 24 గంటలు ఉన్నాయి. 8 అని మనము విభజించుకోవాలంట. 8 గంటలు నిద్ర, 8 గంటలు దైనందిన కార్యక్రమాలు, 8 గంటలు భక్తికి కేటాయించాలంట లెక్క ప్రకారము. మిగతా 8 గంటలను సవరించి 2 అవర్స్ అనే చేయండి అని చెప్తున్నారు. కానీ ఆ 2 అవర్స్ కూడా మనము చేయలేకపోతున్నాము. ఈ భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామంనే పొందగలడు. భగవంతుడు మళ్ళీ భగవద్గీతలో కూడా ఈ విధంగా చెప్తున్నారు, నా యొక్క జన్మను గురించి కర్మను గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు సంసార సాగరంలో పడరు అని చెప్తున్నారు.
భగవంతుని అవతారము అతని దివ్యధామం నుండి జరుగుననే విషయము మనకు తెలుసు. ఈ అవతార రహస్యం జరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టు వాడే కనుక దేహత్యాగానంతరం అతడు శీఘ్రమే భగవద్ధామంను తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యం కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారి పొందడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతి యందు కేవలం పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మట భౌతిక జగమునకు తిరగవచ్చు ప్రమాదం కలదు. కానీ శ్రీకృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును అవగతం చేసుకునేట ద్వారా భక్తులు దేహత్యాగం పిమ్మట శ్రీకృష్ణధామమును పొంది ఈ భౌతిక జగమునకు తిరిగి రావలసిన ప్రమాదం నుండి బయటపడుతారు. శ్రీకృష్ణ భగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం అని బ్రహ్మ సంహిత ಎಂದು తెలుపబడింది. ఈ విధంగా భగవానునకు పలు రూపములున్నను ఆ రూపములన్నీయును ఏకమే అయ్యున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యము లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు జరవగ్రాహ్యమై ఉన్నను ప్రతి ఒక్కరూ దీనిని విశ్వాసంతో అవగాహన చేసుకోవలను. వేదములందు ఈ విధంగా తెలుపబడినది. ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్త వ్యాపి హృద్యాంతరాత్మ. తన విశుద్ధ భక్తుల సంబంధంన అద్వితీయుడైన భగవానుడు అనేక దివ్య రూపములలో నిత్యంగా వర్తించుచుండును. ఈ వేదవ్యాకము భగవద్గీత ఎందలి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారింపబడుచున్నది. కనుక వేద ప్రమాణమును మరియు భగవానుని ప్రమాణమును బట్టి ఈ సత్యమును అంగీకరించి కాలమును తత్వకల్పనచే వృధా చేయనివాడు అత్యున్నత పూర్ణత్వ ముక్త స్థితిని తప్పక పొందగలడు. అనగా ఈ సత్యమును నిస్సందేహంగా మరియు విశ్వాసముతో అంగీకరించేవాడు ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు తత్వమపి అనేది మహావాక్యము ఈ విషయమున చక్కగా అన్వయమగుచున్నది. ఏలయన ఎవ్వరు శ్రీకృష్ణున్నే పరతత్వముగా అవగతం చేసుకుందరో లేదా కృష్ణునితో ఓ కృష్ణ నీవే పరబ్రహ్మవు అని పలుకుదురో వారే శీఘ్రంగా ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచర్యమును పొందగలుగుట వారికి నిశ్చయం కాగలదు. అనగా అటువంటి శ్రద్ధాపూర్ణుడైన భక్తుడు పూర్ణత్వమును సాధించగలడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టముల ఎన్నో జన్మల పిమ్మట ముక్తి పొందుతారు. కానీ వాళ్ళు పొందే ముక్తి బ్రహ్మజ్యోతి యందు లీనమగుట మాత్రమే, కేవలము పాక్షికం మాత్రమే. వాళ్ళు మళ్ళీ దానిని సాధించిన పిమ్మట మళ్ళీ భౌతిక జగమునకు తిరిగి వచ్చి ప్రమాదం కలదు. కానీ ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావంను గురించి భగవంతుని యొక్క లీలలను గురించి తెలుసుకుంటారో, భగవంతుని కర్మల గురించి తెలుసుకుంటారో, వాళ్ళు ఎవరైతే అవగతం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా దేహత్యాగం పిమ్మట కృష్ణధామాన్ని చేరుకుంటారు. ఎవరైతే కృష్ణ భక్తిని అవలంబిస్తారో వాళ్ళందరూ శ్రీకృష్ణ లోకాన్ని, గోలోక బృందావనం కృష్ణలోకాన్ని చేరుకుంటారు. ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వేరే దేవతార్చనం చేసి వేరే ఫిలాసఫీ చాలా ఉన్నాయి, దేవతార్చనాలు, గ్రామ దేవతలు, నానా విధాలైన గురువులు, రకరకాల దేవతలు ఉన్నారు కదా. ఎవరైతే వాళ్ళందరినీ ఆశ్రయించి పూజ చేస్తారో వాళ్ళకు ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది. వాళ్ళకు ఆ పుణ్యఫలంతో వారు ఆయా లోకాలకు వెళ్తారు. తర్వాత వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ మర్త్యలోకానికి దిగి ఈ భూలోకంలో మళ్ళీ వాళ్ళు ఏ పశు పక్షి మానవ జన్మ ఏదో వాళ్ళ పాప పుణ్యాలు వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకు జన్మ లభిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుని పాదార విందాలను ఆశ్రయిస్తామో అప్పుడు ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా తన లోకానికి తీసుకొని వెళ్తాడనమాట. భగవంతుడు ఎదురు చూస్తుంటాడండి, ఇంతమంది పిల్లలు నా పిల్లలందరూ ఇక్కడ భూలోకంలో ఉన్నారు, నానా రకాల జన్మలలో ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఎప్పుడు చేరుకుంటారు, వీళ్ళకి నేను ఏ విధంగా వీళ్ళను నా లోకానికి తీసుకొని రావాలని భగవంతుడు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాడంట. మనం ఏదైనా తప్పు చేస్తే కూడా భగవంతుడు చూసి చూడనట్టుంటాడంట. మనం ఎప్పుడైతే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇలా సమర్థించుకుంటామో భగవంతుడు మనము తప్పు చేస్తే కూడా భగవంతుడు చూసి చూడనట్టుండి ఏం చేయలేదులే అని అంటాడంట. అంటే వీళ్ళను మళ్ళా వీళ్ళు తప్పులు చేస్తూ ఇక్కడే ఉండిపోతే నా దగ్గరికి ఎప్పుడు వస్తారు అని చూసి చూడనట్టు ఉంటారంట. అందుకే భగవంతుడు అంత ప్రేమతో దయార్థ హృదయంతో మన దగ్గర మన కోసం అతను తప్పిస్తున్నప్పుడు మనము భగవంతుని కోసం మన తపన ఏ విధంగా ఉండాలి. మనము ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు మన సైడు మనకు 100 అడుగులు ముందుకేస్తాడంట.
మనము భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మనం భగవంతుని చేరుకోవాలనే తపన మనలో లేదు. ఎప్పుడైతే మనము భక్తి మార్గాన్ని అవలంబిస్తామో, భక్తుల సాహచర్యంలో ఉంటామంటే, మనం భక్తి మార్గంలో ఉండాలి, అన్నీ ఆచరించాలంటే భక్తుల సాంగత్యం ముఖ్యం అనమాట. ఒక సండే రోజు మాత్రం ఇక్కడ వచ్చి 1 అవర్ ఇక్కడ ఉండి పోయి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ అని ఆ విధంగా ఉంటే మనము ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా ఇదే జన్మ మృత్యు చక్రంలో తిరగాడుతుంటాం. కాబట్టి మనము ఒకటి తెలుసుకోవాలి, భగవంతుడు మన ఏది అసలైన భక్తి, దేనిని ఆచరిస్తే మనము ఈ జన్మ మృత్యు నుండి బయటపడతామని తెలుసుకొని దానిని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా మనకు ఉంటే మన అందరి కుటుంబాలలో సమస్యలు ఉంటాయి, కానీ మనము గృహస్థ జీవితంలో మన పనులు మనం చేసుకుంటానే భక్తిని కూడా ఆశ్రయించాలి, భక్తి మార్గంలో ఉండాలి. ఇప్పుడు భగవంతుని ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, మన పుట్టిన ప్రతి మనిషి ఏ విధంగా ఉండాలని భగవద్గీతలో చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆచరించండి. అర్జునుని ముఖతగా చేసుకొని మనందరి కోసమే భగవంతుడు భగవద్గీతను బోధించాడు. ఆ భగవద్గీతలో ప్రతిదీ పుట్టినప్పటి నుంచి మనం జన్మ చాలించే వరకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కర్మలు ఆచరించాలి, ఏ విధంగా భక్తి చేయాలి, ఏవి వదిలిపెట్టాలి, ఏది ఆశ్రయించాలి అని భగవంతుడు ప్రతిదీ చాలా బాగా చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి కాదు, మళ్ళీ చదువుతూనే ఉండాలి. చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. భగవద్గీత భగవంతుడు మనకు చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలని. భాగవతం అనేది భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి. భాగవతంలో భగవంతుని తెలుసుకోవడం గురించి ఉంది. భగవంతుడు ఏ విధంగా అవతారాలు, సృష్టి ఏ విధంగా జరిగింది, అవతారాలు ఏ విధంగా జరిగాయి, ఏ యుగంలో భగవంతుడు ఏం చేశాడు, ఏ విధంగా చేశాడు అనేది భాగవతంలో ఉంది. భగవద్గీతలో మనం ఏ విధంగా నడుచుకోవాలనేది భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని అవలంబించండి, భక్తిని ఆశ్రయించండి, భక్తి చేయండి, జపం చేయండి, దానం చేయండి, భక్తుల సాంగత్యంలో ఉండండి. ఆ విధంగా ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో ఉంటామో అప్పుడు మనము దిగజారిపోమన్నమాట. అక్కడ మనకి ఏ విధంగా మన ఇంద్రియాలు లాగుతుంటాయి వేరే పనులు. అక్కడ వాళ్ళందరూ పార్టీలకు వెళ్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నాము, చాలే ఇదేం భక్తి, మనం ఎంజాయ్ చేయాలి, మన మానవ జన్మ లభించింది కదా, ఎంజాయ్ చేయాలి, చాలు 10 నిమిషాలు అయిపోయింది భక్తి అనేది మన ఇంద్రియాలు అనేది గుంజుతుంటాయి. కానీ మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉంటామో ఆ ఇంద్రియాలు అనేవి ఆ చెడు వైపుకు వెళ్ళవు. ఇంద్రియ నిగ్రహ శక్తి అనేది మనకు లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకోవాలంటే భక్తి మార్గంలో ఉండాలి, భక్తిని ఆశ్రయించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇవన్నీ 1 by 1 ఒకదానికొకటి మనం అన్నీ ఆచరించినట్టయితే మనం ఆటోమేటిక్గా స్థిరంగా ఉండిపోతాం. భక్తి మార్గంలో స్థిరంగా ఉండిపోతాము. మన జన్మను మాత్రం వృధా చేసుకోవద్దండి దయచేసి. ఇప్పుడు ఎవరెవరింట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి బోధించండి. హరే కృష్ణ మంత్రం ఒక్కటి నేర్పించండి. ఆ పిల్లలు ఆ మంత్రాన్ని చెప్తూ చిన్న భగవద్గీత కథలు అవి చెప్పండి. ఆ భగవంతుడు లీలల గురించి చెప్పండి. ఆ పిల్లలకు కూడా సంతోషం అవుతుంది. ఎప్పుడైతే మనము బీజము ముక్కై వంగనిది మానే వంగున అంటారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే భక్తిని నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా భక్తి మార్గంలో ఉంటారు. పెద్దగైన తర్వాత మనం పిల్లలకు చాలా చెప్తున్నాం, పిల్లలు వినడం లేదు. లేదమ్మా మీరు చేసుకోండి భక్తి, మేము ఎంజాయ్ చేయాలి, సినిమాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, పార్టీలకు వెళ్ళాలి, అది ఇది అని చెప్పేసి నానా రకాల తిండ్లు తింటున్నారు. వ్యర్థమైన ఫుడ్, ఆ ఫుడ్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. మనం ఎప్పుడైతే భగవదర్పణ చేసిన ప్రసాదంని స్వీకరిస్తామో అప్పుడు మన ఆరోగ్యము బాగుంటుంది, మనలో భక్తి అనేది ఎక్కువ అధికమవుతుంది. భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే ఆ మనం ఇంట్లో భగవంతుని ప్రసాదం తయారు చేసి ప్రతి ఇంట్లో పిల్లలకు తప్పకుండా ప్రతిరోజు కుటుంబ సభ్యులందరికీ తినిపించండి. అప్పుడు వాళ్ళలో కూడా భక్తి అనేది, ఎవరైతే నాస్తికంగా ఉన్నారో, భగవంతుని నమ్మకుండా ఉన్నారో, ప్రతిరోజు కొంచెమైనా భగవంతుని ప్రసాదం ఇస్తుందండి. వాళ్ళలో భగవంతుని శ్రద్ధ కలుగుతుంది, భగవంతునిపై ఆకర్షణ, భక్తి అనేది తప్పకుండా లభిస్తుంది. ఇది చాలా మందికి జరిగింది. ఎంతోమంది కూడా భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల భక్తులయ్యారు. మనం ఏది చెప్పినా వినరు, కానీ తినడానికి ఏదైనా ఇస్తే తింటారు కదా, ఆ విధంగానైనా మనం వాళ్ళను భక్తులుగా మార్చవచ్చు. నోటి ద్వారా చెప్తే వినలేరు. వాళ్ళకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో దాన్ని మనము పవిత్రంగా చేసి భగవంతునికి అర్పణ చేసి వాళ్ళ ద్వారా తినిపించాలి. ఆ విధంగా వాళ్ళు భక్తులుగా మారుతారు. చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా, చాలామందిలో మార్పు అనేది వచ్చింది.
ఈ విధంగా మీరు ఒక టెక్నిక్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలోకి వచ్చేటట్టు చూడండి, భక్తిని ఆశ్రయించండి. కేవలం భగవంతుని గురించి తెలియట ద్వారానే జన్మ మృత్యు విముక్తమైన సంపూర్ణ ముక్త స్థితిని ఎవరైనా పొందగలరు. అట్టి పూర్ణత్వంను పడేయుటకు వేరొక మార్గం లేదు. శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడకు భగవానునిగా అవగతం చేసుకోలేనివాడు నిక్కముగా తమోగుణమున ఉన్నట్టివాడే. ముక్తిని జాలనుటనే అన్యమార్గము వేరొకటి లేదని పలుకుటలో భావము. సీసయందలి తేనెను సీసను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్లు లౌకిక పాండిత్యం అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమాగుణయుతలు ముక్తిని పడేయజాలరు. అట్టి తత్వవేత్తలు జగమునందు వివిధములైన ఉన్నత స్థానములను పొందగలిగినను ముక్తికి మాత్రం అర్హులు కారు. అట్టి గర్వితమతలు శ్రీకృష్ణ భక్తుని నిర్హేతుక కరుణ కొరకు వేచి ఉండవలసిందే. కనుక ప్రతి ఒక్కరు కృష్ణ భక్తి రసభావనను అత్యంత శ్రద్ధ మరియు జ్ఞానములతో అలవర్చుకొని జీవన పూర్ణత్వంను పడేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ భగవంతుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. భగవానుని కూర్చి తెలియట ద్వారానే జన్మ మృత్యు విముక్తమైన సంపూర్ణ ముక్తి స్థితిని ఎవరైనా పొందగలరు. ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకుంటారో, అతని లీలలను శ్రవణం చేస్తారో, భగవన్ నామాన్ని జపిస్తారో వాళ్ళు సంపూర్ణ ముక్త స్థితిని తప్పకుండా పొందుతారు. అట్టి పూర్ణత్వంను పొందుటకు వేరొక మార్గం లేనే లేదు. ఈ కలియుగంలో మనకు భగవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని, సంకీర్తన యజ్ఞాన్ని మనకు భగవంతుడు సులభమైన పద్ధతిలో మనకు ప్రసాదించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే మనము ఒక తేనె సీసా ఉంటుంది, ఆ తేనె సీసాలో తేనె మూత తీసి మనం ఆస్వాదిస్తేనే మనకు ఆ తేనె రుచి తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుని గురించి తెలియాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుని కథలను విని రూప గుణ లీలాలను భగవంతుని అర్థం చేసుకోగలిగినప్పుడే భక్తి అనేది కూడా ఆస్వాదితం అవుతుంది. మనము ఇంట్లో కూర్చొని భక్తి రావాలంటే రాదు. భగవంతుని భక్తి చేయడానికి కావాల్సిందేదో మనము దాని గురించి తెలుసుకుంటే ఆ భక్తి యొక్క రుచి కూడా తెలుస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తి రస భావనను అత్యంత శ్రద్ధతో మరియు జ్ఞానంతో అలవర్చుకోవాలి. జీవన పూర్ణత్వంను పడేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు దీనికి మనం ఇప్పుడు కృష్ణ భక్తి తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నాడు భగవంతుడు. మళ్ళీ అదే చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తిని అలవర్చుకోండి. భక్తి మార్గంలో ఉన్నప్పుడే మనకు పుట్టిన జన్మ సార్థకం అవుతుంది అని భగవంతుడు చెప్తున్నారు. అది వృషభదేవుడు ఈ విధంగా తన పుత్రులకు 100 మంది పుత్రులకు ఆ పుత్రులందరూ కూడా ఆల్రెడీ గురు ఉపదేశాలను పొందారు. అందరూ మంచి జ్ఞానంతో ఉంటే కూడా ఏం చేస్తాడు వృషభదేవుడు, మళ్ళీ వాళ్ళకు ఈ జ్ఞానాన్ని ఈ విధంగా అందిస్తున్నారు. భక్తి గురించి అన్నీ చెప్తూ ఆ విధంగా వాళ్ళ పుత్రులకే కాక ఇక్కడ ఉన్న మనందరి కోసం కూడా ఈ విధమైన జ్ఞానాన్ని ఆ వృషభదేవుడు మనకందరికీ అందించాడనమాట. మొత్తం అయితే భగవద్గీతలో ఏం చెప్పిండో అదే ఇక్కడ వృషభదేవుడు కూడా అదే చెప్తున్నారు. భగవద్గీతలో ఉన్నది మొత్తం. కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అవతారాలు 20 అవతారాలు ఉన్నాయి కదా. అవతారాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఆ 20 అవతారాలు ఏమిటి అనేది. భగవానుని తొలి అవతారము సనకసనందాది నలుగురు కుమారులు. వారు బ్రహ్మమానస పుత్రులుగా జన్మించారు. భగవంతుని తొలి అవతారము సనకసనందాది వాళ్ళు. రెండవ అవతారము ధరణి యొక్క క్షేమం కొరకు ఆవిర్భవించిన అవతారము యజ్ఞవరాహ అవతారము.
ఈ అవతారము 2 సార్లు జరిగింది. ఒకటి స్వయంభువ మనువు కాలంలో, రెండవసారి హిరణ్యాక్షుని కొరకు చాక్షుష మన్వంతరంలో జరిగింది. రెండవ అవతారము యజ్ఞవరాహ అవతారము. మూడవ అవతారము శక్త్యావేశ రూపంలో భగవానుడు నారదుడిగా ఆవిర్భవించాడు. మూడవ అవతారము భగవంతుడు నారదుడు. నాలుగవ అవతారము భగవానుడే ధర్ముడనే రాజుకు నరనారాయణులననే కవలపుత్రులుగా జన్మించారు. నాలుగవ అవతారం భగవానుడు కవలపుత్రులుగా నరనారాయణులని కవలపుత్రులుగా జన్మించాడు. ఐదవ అవతారము కపిల భగవానుడు. ఆరవ అవతారము అత్రి మహర్షి తనయుడైన భగవానుని 6వ అవతారము. అతడు దత్తాత్రేయ రూపంలో అవతరించాడు. 6వ అవతారము దత్తాత్రేయుడంట. 7వ అవతారము భగవానుడు రుచి ఆకృతి అనే దంపతులకు యజ్ఞునిగా ఆవిర్భవించాడు. 8వ అవతారము నాభి మేరిదేవి దంపతులకు వృషభదేవునిగా భగవానుడు ఆవిర్భవించాడు. 9వ అవతారము ఋషులచే ప్రార్థించబడినవాడై భగవానుడు పృథుమహారాజుగా ఆవిర్భవించాడు. 8వ అవతారము వృషభదేవుడు, 9వ అవతారము పృథుమహారాజు. 10వ అవతారము చాక్షుష మన్వంతరంలో తరువాత ప్రళయం జరిగినప్పుడు భగవానుడు మత్స్య రూపాన్ని స్వీకరించాడు. 10వ అవతారము మత్స్య రూపము. ఈ అవతారం కూడా 2 సార్లు జరిగింది, మత్స్య అవతారం కూడా. 11వ అవతారము కూర్మావతారము. 12వ అవతారము ధన్వంతరి అవతారము. 13వ అవతారము మోహిని అవతారము. 14వ అవతారము నరసింహ అవతారము. 15వ అవతారము వామన అవతారము. 16వ అవతారము పరశురాముడు. 17వ అవతారము వ్యాసదేవుడు. 18వ అవతారము శ్రీరామచంద్రుడు. తర్వాత 19వ అవతారం బలరాముడు. 20వ అవతారము శ్రీకృష్ణుడు. 21వ అవతారము బుద్ధ భగవానుడు. తర్వాత యుగసంధి సమయంలో జగత్పతి అయిన భగవానుడు కల్కి అవతారాన్ని ధరించి రాజుల రూపంలో ఉన్నట్టి అసురులను నశింపచేస్తాడు. మనకు ఇది ఇప్పుడు నడుస్తుంది యుగసంధి కాలము. కలియుగము లాస్ట్లో, కలియుగం చివరి దశలో అప్పుడు భగవంతుడు కల్కి అవతారాన్ని తీసుకుంటాడు. దానితో కలిపి 22 అవతారాలు భగవంతుడు నరిక అంశ, కృష్ణ లీలాంశాలు, శక్త్యావేశ అవతారాలని భగవంతుడు తాను ఎప్పుడైతే దుష్టులను శిక్షించాల్సి, సాధులను రక్షించాల్సి వస్తుందో, దుష్ట శిక్షణకు అవసరమైనప్పుడల్లా భగవంతుడు అవతారాన్ని తీసుకొని ఈ విధంగా సాధు సజ్జనులను సంరక్షిస్తుంటాడనమాట. ఇది భగవంతుని అవతారాలు. మనకు 10 అవతారాల గురించి తెలిసి భాగవతంలో ఉంది, అందరికీ తెలియాలని దీన్ని కూడా వివరించాను. హరే కృష్ణ.